సినిమాల్లో వాళ్ళ సినిమాల యాక్టర్లు కావాలని ప్రకటనలు ఇచ్చి యాక్టింగ్ టెస్టులు పెట్టి మరి యాక్టర్లను సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు కదా వాళ్ళ. అసలు అట్లా యాక్టింగ్ టెస్టులు అవసరమే లేదు. పోలీసు వాళ్ళతోటి పొత్తు కుదుర్చుకొని ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్లు అడ్డాలకు అడిగి పోయి ఉంటే ఆడ దొరుకుతారు చూడుర్రి. వాళ్ళ యాక్టింగ్ ముంగట ఆస్కార్ అవార్డు యాక్టర్లు కూడా జుజుబీనే. అపరిచితుడు సినిమాల విక్రమన్న కూడా గిన్ని షేడ్లు చూపించలేదు కదా అన్న. అబ్బాబ్బాబ్బా, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం అన్ని రసాలు ఒక్క సీన్లనే పండిస్తున్నాడు పో. నేను తాగిన ఒక బీర్కే 214 పాయింట్లు వచ్చిందా అన్న. నేను కరెస్టే ఉన్నా, మీ మిషనే తాగినట్టున్నది, దానికే రిమ్ ఎక్కువై పాయింట్లు చూపిస్తున్నట్టున్నది. ఒక నిజాయితీ ట్యాక్స్ పేయర్ను పట్టుకొని ఇట్లా తాగుబోతే డ్రైవర్ అని బదనామేస్తాడు. అస్సలు మంచిగా లేదు సార్ అని పోలీసు వాళ్ళకే ఉల్టా హితబోధ చేస్తున్నాడు ఈ కళా తపస్వి. అరే ఆటోకు నెత్తి కుదుకోబట్టే బార్ల బీర్ సీసాలు కుద్దొచ్చి ఇప్పుడు ఆటోకు నెత్తి కుదుకుంటే ఏం పాయిదా భయ్యా. అన్నకు తాగితే వడదనుకుంటా, ఒక బీర్కే గింత జరుగుతున్నాడు పో. అగనట ఒక బీర్ తాగినందుకే దయదలిచి ఇడిచేయాలన్నట పాపం. ఒక బీర్కి అన్నిట్లో అయిందంటే పుసుక్కున 4-5 లేపిండంటే ఎవ్వనికి వినడేమో. ఇక ఇట్లా ఆస్కార్ యాక్టర్లు కూడా మేము పోతామన్నయ్యా అనేటట్టు చేసిన ఆటో డ్రైవర్ అన్న పర్ఫార్మెన్స్ చూసి ఒరే రోజు పొద్దుగా లేస్తే మాకు ఇదే పని, నీకంటే తోపు యాక్టర్లను, కళా ప్రపూర్ణ, కళా తపస్వి, నట సార్వభౌముల్నే చూసినావు. మాకు బీపీలు ఇవ్వకముందే ఈడికెంచి తోక వీకుమన్నారు. ఇక శలాన్ రాసి ఆటోను స్టేషన్కి వేసుకపోయారు. పొద్దుగాలు వచ్చి ఫైన్ కట్టి బండి తీసుకపోమని చెప్పారు. చూడురి ఆబ్కారోళ్ళేమో తాగురి అని కొత్తగా బార్లు తెరిచి తాగు అని ఎంకరేజ్ చేయించుకొని పన్ను కట్టించుకుంటుంటే ట్రాఫిక్ వాళ్ళు, సివిల్ పోలీసు వాళ్ళు ఏమో అడ్డలేసి దొరకబట్టి తాగినందుకు పన్ను కట్టిమంటారు. నడిమిట్ల వైన్ షాపుల కాడ దొరికే పాపడం అయ్యేది మాత్రం ఇట్లా నియతిగా తాగి ఊకుంటా సర్కారులో నిలబెట్టే తాగుబోతులే కాదా. ఇట్లా